అహమును ప్రభుకు లోపరచి దీన మనస్సును ధరించి, అహమును ప్రభుకు లోపరచి దీన మనస్సును ధరించి, యేసుని చెంత కూర్చుంటే దేశం క్షేమం పొందునులే. యేసుని చెంత కూర్చుంటే దేశం క్షేమము పొందునులే. ప్రార్థించే యోధులు లేవాలి, ప్రార్థించే ఆత్మలు గెలవాలి. సడలిన మోకాలు బలపరచి ప్రార్థించు వరమును పొందాలి. హిజ్కియా దేవుని సేవకుడిగా కూడా పిలువబడుతున్నాడు. కారణం ఏంటి? అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఆయన పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి దేవుని మీద ఆనుకున్న విధానాన్ని మీరు చక్కగా గమనించగలరు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మరి ఇతడు ఎంతగా భక్తి గలవాడిగా ఉన్నాడు కదా, ఏమి శ్రమలేం రావా, కష్టమేమి రావా అంటే 32వ అధ్యాయంలో మనం గమనిస్తే వాస్తవానికి దేశంలో చాలా నెమ్మది ప్రశాంత వాతావరణం మనం చూస్తాం. అన్ని పరిస్థితులు బాగున్నాయి, మాకేంట్లే అనుకోవద్దు. మనం జాగరూకులుగా ఉండాలి. విరోధి ఎక్కడి నుంచైనా రావచ్చు. అలా యూదా వారి మీదకి సన్హెరీబు రాజు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ రాజు పలికిన మాటలు వింటే ఎవరి గుండెలైనా అదిరిపోతాయి, ఎవరి గుండెలైనా జారిపోతాయి. అంత కటువుగా దేవుని తృణీకరిస్తూ, దేవుని ప్రజల్ని తృణీకరిస్తూ మాట్లాడుతున్నప్పుడు హిజ్కియా తన ప్రజల్ని బలపరిచినట్లుగా మనం చూస్తాం. ఒక చక్కని మాట చెప్తాడు చూడండి, 2 దినవృత్తాంతాలు 32:8. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. హిజ్కియా విశ్వాసముతో దేవుడు మనకున్నాడు అనే ప్రజలకు ధైర్యం చెప్పాడు. తాను కూడా దేవుని యందు విశ్వాసం వచ్చినట్లుగా మనం చూస్తాం. మీకు ఒక మాట చెప్తాను, ప్రార్థన చేసేవారు స్తుతించేవారు అవుతారు. దేవుని మీద ఆధారపడేవారు దేవుని ఘనపరిచేవారు అవుతారు. ఇక్కడ హిజ్కియా కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడండి. యుద్ధం చేయకుండానే దేవుడు తన దూతను పంపించాడు. 185,000 మంది సైనికుల్ని, పరాక్రమశాలుని అష్షూరు సైన్యములోని దేవుడు హతం చేస్తే యూదా వారికి ఎంత బలం కలిగిందో ఒకసారి చూద్దాం. 2 దినవృత్తాంతాలు 32వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 21వ వచనంలో యెహోవా ఒక దూతను పంపెను, అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునందున వాడై తన దేశంలోకి తిరిగి వెళ్ళాడు. సిగ్గుపడుతూ వెళ్ళాడు. నేను ప్రపంచంలో అనేక దేశాలని జయించగలిగాను కానీ వీరిని నేను జయించలేకపోయానే. అమ్మో, వీరి దేవుడు బలవంతుడు, వీరి దేవుడు శక్తి గలవాడు, మా దేశంలో మా సైనికుల్లో పరాక్రమశాలులు చచ్చిపోయారే అని చాలా కలవరపడి అష్షూరు రాజు తన దేశానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. నీవు దేవుని నమ్మితే దేవుడు నీకు విజయం ఇస్తాడు. దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, జవాబు పొందుకున్నాడు. విశ్వాసం ఉంచాడు, దేవుని సహాయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ విజయాన్ని యూదా రాజు పొందుకున్నాడో ప్రపంచ దేశాల్లో అనేక మంది ఈ హిజ్కియా దగ్గర రావటం ప్రారంభించారు. ఎందుకో తెలుసా? నీవు నమ్మిన దేవుడు శక్తి గలవాడు, నీవు నమ్మిన దేవుడు బలవంతుడు, నువ్వు ఆయన ఆశ్రయిస్తే నిన్ను అష్షూరు రాజ్యం నుంచి విడిపించాడు దేవుడు. నీ దేవుడే గొప్పవాడని అనేక దేశాల వారు వచ్చినట్లుగా చూస్తాం. ఇంత ఘనత నొందడానికి కారణం ఏంటి? అతడు కానుకలు పొందడానికి గల కారణం ఏంటి? అతడు ప్రార్థించాడు, జవాబు పొందుకున్నాడు, విజయాన్ని పొందుకున్నాడు. ప్రపంచం నోటి మీద వేలు వేసుకులాగా చేశాడు, ప్రపంచమే బెత్తరపోయేలాగా చేశాడు హిజ్కియా. మీకు మాట చెప్తాను, ప్రార్థన చేసేవారు దేవుని స్తుతించేవారు అవుతారు. అంతేకాదు, ప్రార్థన చేసేవారు హెచ్చింపబడతారు కూడా.
ప్రార్థన చేసేవారు దీనులుగా తమను తాము తగ్గించుకొని చేస్తారు. తమను తాము ఎవరు తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. హిజ్కియాను అలాగే హెచ్చించాడు. మరి ఉదయకాలము మనం ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసం ఉంచుతున్నామా? దేవుని మీద ఆధారపడుతున్నామా? అయితే విజయాన్ని ఖచ్చితంగా మనం పొందగలం. దేవుడి మాటలు దించిన యొక్క ప్రార్థన. మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మీద ఆధారపడి ప్రార్థించేవారిగా, విశ్వాసం ఉంచేవారిగా, కృపను పొందుకునే వారిగా ఉంటకు సహాయం చేయండి. ఇదిగో నీవెలా జవాబిచ్చావో హిజ్కియా ప్రార్థనా జీవితం ద్వారా నేను చూశాను. నేను కూడా అలా నీ మీద ఆధారపడే కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.